జాయిన్ అవ్వండి. మనకు నెట్వర్క్ ఇష్యూ అవుతుంది కదా, 5 to 10 minutes బిఫోర్ జాయిన్ అవ్వాలి. 1 minute. ఓకే, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఈరోజు ఏం డిస్కస్ చేయాలి మనం? మీకు లాస్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ డేటానా? సార్ టైప్స్ ఆఫ్ డేటా లాస్ట్ క్లాస్లో మనం కాన్ఫిగరేషన్ టైప్స్ అవి డిస్కస్ చేసాం. ఓకే, ఫైన్. కాన్ఫిగరేషన్ టైప్స్ డిస్కస్ చేసాం కదా. సో టైప్స్ ఆఫ్ డేటా కూడా సేమ్ అలానే ఉంటుంది. 1 minute నేను మీకు షీట్ ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ కదా. టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అయిపోయింది సార్. డేటా టైప్స్ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అయిపోయిందా? ఓకే, డేటా టైప్స్ కదా, వెయిట్. సో డేటా టైప్స్ కూడా సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది. 1 minute నేను కొన్ని షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. అంటే సేమ్ టు సేమ్ మాక్సిమం అలానే ఉంటుంది. ఓపెన్ చేయండి, అది ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. చూడండి, రెండు ఒకటే, అవన్నీ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ క్లాసు ప్లస్ ఈ క్లాసు రెండు కూడా ఒకేలా ఉంటాయి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చెప్పానా? లెగసీ సిస్టమ్ అదర్ దాన్ ఎస్ఏపి చెప్పాను అవి. హలో, చెప్పారు సార్. చెప్పారు సార్. ఓకే, ఫైన్. చూడండి, ఇవి ఇమేజెస్ ఓపెన్ చేయండి, ఇవన్నీ చదవాలి మీరు. సో ఎస్ఏపిలో డేటాస్ ఎన్ని రకాలు ఉన్నాయి టోటల్ గా? ఈ 4 టైప్స్ ఉంటుంది: ప్రోగ్రామింగ్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా. ఇవి కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, బట్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ప్రోగ్రామింగ్ డేటా అంటే మీనింగ్ ఏంటి? ప్రోగ్రామింగ్ డేటా అనేది కంప్లీట్ గా ఎబాపర్ కి సంబంధించింది. ఎవరు కూడా ఇన్వాల్వ్ యాజ్ ఏ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ గా మీరు ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వరు. కంప్లీట్ గా ప్రోగ్రామింగ్ డేటా అంతా కూడా ఎబాపర్ కి సంబంధించింది. ఎస్ఏపి అనేది వన్ కైండ్ ఆఫ్ ది రోబో. ఎస్ఏపి అంతా కూడా ఒక రోబో లాంటిది అనమాట. ఎస్ఏపి అంతా కూడా ప్రోగ్రామ్ చేశారు. అందువల్ల ఎస్ఏపిలో మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిన వెంటనే
మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫ్యూచర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. అదంతా కూడా ఏంటి, ఒక ప్రోగ్రామ్. ఎస్ఏపి అంతా కూడా ఒక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తామో కాన్ఫిగరేషన్ చేస్తాం, అంటే ప్రోగ్రామింగ్ డేటా అంటారు. తర్వాత కాన్ఫిగరేషన్స్ చేస్తాం, దీన్ని కాన్ఫిగరేషన్ డేటా అంటారు. తర్వాత కాన్ఫిగరేషన్స్ ని బేస్ గా చేసుకుని మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి, జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ ఇదంతా క్రియేట్ చేస్తాం. సో ఈ మాస్టర్ డేటాని బేస్ గా చేసుకుని ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేస్తాం. ట్రాన్సాక్షనల్ డేటా, జిఎల్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, రిపోర్ట్ జనరేషన్, ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో ఎస్ఏపిలో మేజర్ గా ఈ 4 టైప్స్ ఆఫ్ ది డేటా అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. 4 టైప్స్ ఆఫ్ ది డేటా అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకేనా? వన్ మోర్ ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. ఇంకా రైట్ సైడ్కి వెళ్ళండి, లాస్ట్ వన్. సో ఏ కాన్ఫిగరేషన్ చేసినా కంప్లీట్ గా ప్రోగ్రామింగ్ డేటాని బేస్ గా చేసుకుని జనరేట్ చేస్తాం. తర్వాత చూడండి, ట్రాన్సాక్షనల్ డేటాకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా, జిఎల్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఇదంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా, టిఆర్ జనరేట్ అవ్వదు. తర్వాత మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, వీటన్నిటికీ కూడా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రం టిఆర్ జనరేట్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటా దీనికి మాత్రం టిఆర్ జనరేట్ అవుతుంది, ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో చేస్తాం. ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా ఏ స్క్రీన్ లో చేస్తామో ఎస్ఏపి ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేస్తాం. అది కాకుండా ఇంకోటి ఏంటి, ప్రోగ్రామింగ్ డేటా. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ డేటా? ఎబాప్ కన్సల్టెంట్ రెస్పాన్సిబుల్ తీసుకుంటారు అనమాట. అది ఎబాప్ కన్సల్టెంట్ తీసుకుంటాడు. ప్రోగ్రామింగ్ డేటా రెస్పాన్సిబుల్ ఎవరంటే ఎబాప్ కన్సల్టెంట్. క్లియర్ కదా? మాస్టర్ డేటా అంటే ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్. మాస్టర్ డేటా అంటే ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, జిఎల్ క్రియేషన్. జిఎల్ ఒక మాస్టర్ అన్నమాట. వెండర్ క్రియేట్ చేస్తాం, నెక్స్ట్ క్లాసెస్ లో చెప్పాం. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, అది మాస్టర్ డేటా. నెక్స్ట్ క్లాసెస్ లో వెండర్ క్రియేట్ చేస్తాం, అది మాస్టర్ డేటా. తర్వాత కస్టమర్స్ క్రియేట్ చేస్తాం, ఇది మాస్టర్ డేటా. క్లియరా? ఓకే సార్, ఆల్రెడీ చెప్పానండి, క్లాస్ లో వినలేదేమో మీరు. ఓకే ఫైన్. నెక్స్ట్ చూడండి, ఇవంతా సింపుల్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. మనకి యాక్చువల్గా ఒకే పేజ్ లో ఉంది, మనం సపరేట్ గా చెప్తున్నట్టు అనుకున్నాను. ఓకే, ఇంకోటి ఉంది, ఓపెన్ చేసి ఫస్ట్ చూడండి. ఎస్ఏపిలో 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయి, మనకు తెలుసు. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎస్పిఆర్ఓ స్క్రీన్, ఈ 2 ఉంటాయి అనమాట. ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో ఏమేమి జరుగుతుంది, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. అది షీట్ ఓపెన్ చేయండి. అది చూడండి, ఎస్పిఆర్ఓ స్క్రీన్, కాన్ఫిగరేషన్ డేటా, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేటెడ్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఇఫ్ యూ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్, we must generate the transport request, TR అంటారు. It is called configurational data. This data will be moved from one server to another server. Example, development server to quality server to production server కి డేటాని మూవ్ చేస్తాం. ఇది ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడండి. సో ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో 2 టైప్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా. సో ట్రాన్సాక్షనల్ డేటాకి యాజ్ వెల్ యాజ్ మాస్టర్ డేటాకి టిఆర్ అనేది జనరేట్ అవ్వదు. సో మాస్టర్ డేటా ఎగ్జాంపుల్ చూద్దాం. సో మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి, జిఎల్ క్రియేషన్ మాస్టర్ అన్నమాట. వెండర్ మాస్టర్ డేటా క్రియేషన్, వెండర్ క్రియేట్ చేస్తాం. కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్, కస్టమర్ క్రియేట్ చేస్తాం. అసెట్ మాస్టర్ డేటా క్రియేషన్, అసెట్ క్రియేట్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే వీటిని మాస్టర్ డేటా అంటారు, దీన్ని మాస్టర్ డేటా అంటారు. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో చేస్తాం. ఇది ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేయండి. సో అలాగే ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి, ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఇక్కడ కూడా టిఆర్ జనరేట్ అవ్వదు. ఇన్ ది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ we can post document entries. It is nothing but transactional data. Any type of transaction, any type of accounting entry postings అన్ని కూడా ట్రాన్సాక్షనల్ డేటా కిందకి వస్తుంది. జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా కిందకి వస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. క్లియరా?
ఇది మొత్తం మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే. క్లియర్గా అర్థమైందా? ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి, మాస్టర్ డేటా అంటే ఏంటి, కాన్ఫిగరేషనల్ డేటా అంటే ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. క్లియర్ కదా? అర్థమైందా లేదా? క్లియర్ సార్. ఓకే ఫైన్. నెక్స్ట్ వెయిట్ చేయండి 1 minute. మనం ఇంప్లిమెంటేషన్ తర్వాత స్టార్ట్ చేద్దాము. యాక్చువల్లీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయాలి, మీకు ఇంప్లిమెంటేషన్ చెప్తాను, తర్వాత చెప్తాను. కొన్ని కాన్ఫిగరేషన్స్ చేద్దాము. 1 minute. రికార్డింగ్ ఆఫ్ చేయండి ఒకసారి, ఇది సపరేట్గా రికార్డ్ చేద్దాము.